హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మన స్పెషల్ రెసిపీ వచ్చేసి చపాతీ రైస్ అండ్ బగారా రైస్కి పర్ఫెక్ట్ కాంబినేషన్ అయిన బ్రింజల్ అండ్ పొటాటో కాంబినేషన్ కర్రీ. ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన ఛానల్లో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అవ్వాక ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అవ్వాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకుందాం. ఈ పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అవ్వాక సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకుందాం. ఈ ఆనియన్స్ గోల్డెన్ షేడ్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఈ మసాలా పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న పొటాటో ముక్కల్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకొని బాగా కలుపుకుందాం. ఈ పొటాటో పీసెస్ని మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాం. ఇప్పుడు మూత ఓపెన్ చేసి హాఫ్ కుక్ అయిన ఈ పొటాటో పీసెస్ని ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ వాటర్లో బాగా కడిగి కట్ చేసి పెట్టుకున్న బ్రింజాల్ ముక్కలను కూడా యాడ్ చేసుకుందాం. ఒక 2 సెకండ్స్ మొత్తం ఇలా కలుపుకున్నాక 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నాను. ఆ కారం ముక్కలు పట్టేలా ఒకసారి కలుపుకొని తగినన్ని వాటర్ పోసుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకొని 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచుతాం. 10 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మన కర్రీ ఇలా రెడీ అయిపోయిందండి. లాస్ట్లో కొంచెం స్టార్ మసాలా యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను. స్టార్ మసాలా ప్లేస్లో చికెన్ మసాలా అయినా యాడ్ చేసుకోవచ్చండి, లేదంటే స్కిప్ అయినా చేసుకోవచ్చు, మీ ఇష్టం. అంతే అండి, ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. చూసారు కదండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అయిన ఈ పొటాటో బ్రింజల్ కాంబినేషన్ కర్రీ. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కిందే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ని కూడా క్లిక్ చేయండి. బాయ్ గాయ్స్, ఇష్క్ యూ ఆల్.